హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టార్ మ్యూజిక్ ఎంజాయ్. ఈరోజు మనము అప్పుడప్పుడు సాధారణంగా ఏటీఎం కార్డు మర్చిపోతుంటాము. క్యాష్ ఎలా విత్డ్రాల్ చేయాలా, మనకు ఎమర్జెన్సీ వచ్చినప్పుడు కార్డు మర్చిపోయాం కాబట్టి ఎలా విత్డ్రాల్ చేయాలా మనం ఆలోచిస్తుంటాం. మనకు చాలా వరకు తెలిసి ఉంటుంది, అందరికీ తెలియని వారి కోసం యూజ్ఫుల్ అవుతుందని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు మనము కార్డ్లెస్ విత్డ్రాల్ ఎలా చేయాలి క్యాష్. ఏటీఎం మిషన్ దగ్గరికి వెళ్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత కార్డ్లెస్ విత్డ్రాల్ ఉంది ఆప్షన్, యూపీఐ ఆప్షన్ చేసిన తర్వాత ఇంగ్లీష్ ఆప్షన్ చేసిన తర్వాత అమౌంట్ ఎంటర్ చేద్దాం. మనకి ఎంత కావాలంటే అంత, 10,000 అంటే 10,000, 500 అంటే 500, 200 అట్లీస్ట్ 200 అవసరం అయితే కూడా 200 మనం చేసుకోవచ్చు. మన ఈరోజుకి ఒక 500 చూద్దాం. 500 తర్వాత కంటిన్యూ తర్వాత ప్రింట్, మనకు ప్రింట్ కావాలి కాబట్టి ప్రింట్ కంపల్సరీ. ప్రింట్ తీసుకోండి. మొబైల్ ఫోన్ ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్ ఇది స్కాన్ చేయండి. స్కాన్ చేసిన తర్వాత మన పిన్ నెంబర్ ఎంటర్ చేయండి. మన పిన్ నెంబర్ ఎంటర్ చేస్తే మామూలుగా బయట ఎలా చేస్తాము, కిరాణం షాప్కి వెళ్ళినప్పుడు, ఏదైనా టిఫిన్ సెంటర్కి వెళ్ళినప్పుడు వాళ్ళది క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అమౌంట్ ఎలా వాళ్ళకు సెండ్ చేస్తామో అదేవిధంగా మనము క్యూఆర్ కోడ్ ఇక్కడ కూడా స్కాన్ చేద్దాం. స్కాన్ చేసిన వెంటనే మనము పిన్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ మొబైల్లో క్యాష్ కలెక్ట్ చేసుకోవచ్చు. ఏం భయపడకుండా మనం క్యాష్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ ఒక్కొక్కసారి క్యాష్ రాకపోతే కూడా ప్రాబ్లం అవుతే కూడా భయపడకండి. అది ఎలా చేయాలో నెక్స్ట్ ప్రాసెస్లో తెలుసుకుందాం. ఓకే బాయ్. మా ఫ్రెండ్ వెళ్ళండి, ఏదో చిన్న వీడియో చేద్దామంటే వెళ్తున్నాడు. ఓకే, మీరు ఎలాంటి భయం లేకుండా మీరు తీసుకోండి. ఒకవేళ మీరు క్యాష్ రాలేదని టెన్షన్ పడమాకండి. నేను అది నెక్స్ట్ వీడియోలో ఎలా చేయాలో మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.